వాయిస్ చెక్ చేసుకున్నారా? ఓకే, వెల్కమ్ గైస్. లాస్ట్ డే వీ హ్యావ్ సీన్ ఉర్జిత్ పటేల్ కమిటీ. ఓకే, సో ఉర్జిత్ పటేల్ కమిటీలో ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటి? ఒక మానిటరీ పాలసీ కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఆ కమిటీ అనేది ఎవ్రీ 2 months కి ఒకసారి మానిటరీ పాలసీని రివ్యూ చేయాలి అని చెప్పాడు. ఓకేనా? సో ఏమని చెప్పాడు? మానిటరీ పాలసీ కమిటీని ఫామ్ చేయాలి అని చెప్పాడు. ఓకే, సో ఇమీడియట్ గా వెంటనే గవర్నమెంట్ ఏం చేస్తుంది? మానిటరీ పాలసీ కమిటీని ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో కీప్ అ హెడ్డింగ్ యాజ్ మానిటరీ పాలసీ కమిటీ బేస్డ్ ఆన్ ఉర్జిత్ పటేల్ రికమెండేషన్. ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్. రాసుకోండి కొన్ని ఫ్యాక్ట్స్. రికమెండెడ్ బై ఉర్జిత్ పటేల్ కమిటీ established in 2016. 2016. Okay, the act was formed in the year 2015. సో సింపుల్ గా చెప్పాలంటే ఉర్జిత్ పటేల్ కమిటీ ఫామ్ అయింది 2013, రికమెండేషన్స్ 2014, యాక్ట్ వచ్చింది ఎస్టాబ్లిష్ చేసింది 2016. ఓకే, సో ప్రతిదానికి ఇయర్ గ్యాప్. ఓకే, రికమెండెడ్ బై ఉర్జిత్ పటేల్ కమిటీ, established in 2016. The act was formed in the year 2015, which means ఇది ఎలాంటి బాడీ అండి? స్టాట్యుటరీ బాడీ. ఒక లా తయారు చేసి లా ద్వారా ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేస్తే దాన్ని ఏమంటాం? స్టాట్యుటరీ బాడీ. ఒకవేళ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసుండి ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా ఒక బాడీని తయారు చేస్తే దాన్ని ఏమంటాం? కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇక్కడ ఏమైంది అని అంటే 2015 లో దే ఫార్మ్ అన్ యాక్ట్. దే మీన్స్ పార్లమెంట్. దే కేమ్ అప్ విత్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ ని ఫాలో అవుతూ మనం ఏం చేస్తాం? ఒక బాడీని క్రియేట్ చేస్తాం, విచ్ ఇస్ కాల్డ్ as స్టాట్యుటరీ బాడీ. ఆ బాడీ పేరేంటి? స్టాట్యుటరీ బాడీ. అయితే ఈ కమిటీలో ఉర్జిత్ పటేల్ ఎంతమందిని రికమెండ్ చేశాడు? 5. ఆ 5 లో 3 అనేది ఆర్బీఐ, 2 అనేది గవర్నమెంట్ అని చెప్పాడు. ఓకే, వెంటనే ఆ టైంలో ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అని అంటే అరుణ్ జైట్లీ. అరుణ్ జైట్లీ ఏం చేశాడు అని అంటే యాక్ట్ ఫామ్ చేసేటప్పుడు అందులో 7 members అని మెన్షన్ చేశాడు. ఎంతమంది? 7. ఆబ్వియస్ గా 4 ఫ్రమ్ గవర్నమెంట్, 3 ఫ్రమ్ ఆర్బీఐ. ఓకే, అపోజిషన్ ద్వారా ప్రెజర్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఏం చేశారు అని అంటే ఇటువైపు ఆర్బీఐది ఫాలో అవ్వకుండా ఇటువైపుది గవర్నమెంట్ది ఫాలో అవ్వకుండా ఇన్ బిట్వీన్ 3 మెయింటైన్ చేస్తారు అనమాట. అంటే 6 members. సో ఎంతమంది ఉంటారు ఇందులో? 6 members. 3 ఫ్రమ్ గవర్నమెంట్. ఈ ఆర్బీఐ వాళ్ళు ఒక విధంగా పర్మనెంట్ స్టాఫ్. వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 3 years. టెన్యూర్ ఎంత? 3 years. అండ్ వీళ్ళు ఏంటి అని అంటే ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేసి ఉండకూడదు. నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. వీళ్ళు ఓన్లీ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ అయి ఉండాలి. అంతకు మించి వేరే గవర్నమెంట్ జాబ్ ఏది కూడా హోల్డ్ చేసి ఉండకూడదు. ఓకే, సో వీళ్ళు ఏంటి అని అంటే దే ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఆర్బీఐ.
ఎవరుంటారు? ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్ వాళ్ళే ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి గవర్నమెంట్ అనేది వీళ్ళని నామినేట్ చేసి అపాయింట్ చేస్తుంది. అయితే ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేయాలి అని అంటే, వాళ్ళు ఇంకా వేరే పదవిలో మాత్రం ఉండకూడదు, వేరే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ చేసి ఉండకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే సింపుల్ గా గవర్నమెంట్ జాబ్ అనుకోండి. ఈ పోస్ట్ తప్ప ఇంకో వేరే గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళు హోల్డ్ చేసి ఉండకూడదు. ఓకే, అండ్ వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 3 years. రాసుకోండి. ప్రైవేట్ జాబులు చేసుకోవచ్చు వాళ్ళు. సేమ్ జస్ట్ లైక్ మనం పాలిటీలో చూసాంగా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నామా. అలానే ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నాముగా. అంటే వాళ్ళు అటువంటి టైంలో ఏ గవర్నమెంట్ జాబ్ని హోల్డ్ చేసి ఉండకూడదు. ఓకే, రైట్. ఇలానే రాసుకోండి. ముందుకు రాసుకోలేదా? ఏమైంది మరి అలా చూస్తారు? రాసేసుకున్నారా? అందరు రాసుకున్నారా? అయితే ఆర్బీఐలో 3 members అనుకున్నామా? ఆర్బీఐలో ఎంతమంది ఉంటారు? 3 members ఉంటారు అనుకున్నామా? ఈ 3 members ఎవరు అని అంటే, ఒకటి గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అంటే ప్రెసెంట్ డేలో శక్తికాంత దాస్, డిప్యూటీ గవర్నర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ. ఈ 3 పదవుల్లో ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళని డైరెక్ట్ గా ఇక్కడ అపాయింట్ చేసేస్తాం అనమాట, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అయితే ఈ గవర్నర్ అనేవాళ్ళు ఈ 6గురికి చైర్పర్సన్ అనమాట. ఈ 6గురికి హెడ్ ఎవరు? గవర్నర్. ఈ 6గురికి హెడ్ ఎవరు? గవర్నర్. సో మొత్తానికి మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారు. 6లో 3 are ఫ్రమ్ ఆర్బీఐ అండ్ 3 are ఫ్రమ్ గవర్నమెంట్. ఆ ఆర్బీఐలో నుంచి వచ్చేసి గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ విల్ అపాయింట్ దెమ్. వాళ్ళ టెన్యూర్ వచ్చేసి 3 years ఉంటుంది. వాళ్ళు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేసి ఉండకూడదు. ఓకే, అయితే వీళ్ళందరికీ హెడ్ ఎవరు అని అంటే గవర్నర్. డన్. నెక్స్ట్ క్వారం అని పెట్టుకోండి హెడ్డింగ్. క్వారం అంటే ఏంటో తెలుసా? మినిమం అటెండెన్స్. సో ఇక్కడ క్వారం ఎంత అని అంటే 4 members. 6గురిలో మినిమం 4 మీటింగ్ అటెండ్ అయితేనే ఆ మీటింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఒకవేళ 4 కన్నా తక్కువ అంటే 3 కానీ 2 కానీ అటెండ్ అయితే ఆ మీటింగ్ అనేది అక్కడ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ రోజుకు పోస్ట్ పోన్ చేయాలి. నెక్స్ట్ రోజు కూడా 4 రాలేదు అని అంటే వచ్చేంత వరకు పోస్ట్ పోన్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఇక్కడ క్వారం అనేది మినిమం 4 members రాకపోతే మీటింగ్ అనేది స్టార్ట్ చేయలేము. ఓకే, అయితే డెసిజన్స్ అనేది ఎలా తీసుకుంటారు వీళ్ళు? డెసిజన్స్ అనేవి బేస్డ్ ఆన్ మెజారిటీ. డెసిజన్స్ అనేవి ఎలా తీసుకుంటారు? బేస్డ్ ఆన్ మెజారిటీ. లెట్స్ సే 6 ఉన్నారు. 6 from RBI, 3 from RBI and 3 from గవర్నమెంట్. ఒకవేళ ఏదైనా డెసిజన్ తీసుకోవాలి, లెట్స్ సే రెపో రేట్ ని పెంచుదామని గవర్నర్ ఆర్బీఐ టీం అంటుంది. ఇంకోవైపు గవర్నమెంట్ టీం ఏమంటుంది? రెపో రేట్ ని తగ్గిద్దాం, ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయని చెప్పి గవర్నమెంట్ అంటుంది. సో ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉందిగా, 3-3 వచ్చినాయి. అలాంటి టైంలో గవర్నర్ కి కాస్టింగ్ ఓట్ ఉంటుంది. ఓకే, సో కాస్టింగ్ ఓట్ will be there with governor, with chairperson or governor, రెండు ఒకటే. మీ బుక్స్ లో చైర్పర్సన్ అని రాసి ఉంటుంది, సింపుల్ గవర్నర్ అనుకోండి దాన్ని. కాస్టింగ్ ఓట్
ఎప్పుడైతే 3-3 ఈక్వల్ వస్తుందో అలాంటి టైంలో కాస్టింగ్ ఓట్ ఇస్తాం అనమాట గవర్నర్కి. గవర్నర్ ఎటువైపు వేస్తే అటువైపు డెసిజన్ ఫైనల్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ డామినేషన్ ఎవరిది ఉంది? ఆర్బీఐది. ఆర్బీఐదే ఉండాలి. యాక్చువల్లీ మానిటరీ పాలసీ చేసేటప్పుడు ఆర్బీఐ మాత్రమే చేయాలి. ఎందుకు అనంటే ఫిజికల్ పాలసీలో ఆర్బీఐకి ఏమైనా రోల్ ఉందా? మరి అలాంటప్పుడు మానిటరీ పాలసీలో గవర్నమెంట్కి రోల్ ఎందుకు ఇవ్వాలి? బట్ స్టిల్ ఎంతో కొంత ఆలోచించి ఒక ఇద్దరుంటే వాళ్ళ డిసిజన్స్ కూడా మనం వినొచ్చు కదా. ఒకవైపు గ్రోత్ తగ్గిపోతుందా, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా రావట్లేదా, ఇవన్నీ కూడా మనం వినాలి కదా గవర్నమెంట్ వైపు నుంచి కూడా. అందుకని చెప్పేసి ఉర్జిత్ పటేల్ ఏం చెప్పాడు అని అంటే, ఒక ముగ్గురం మేము ఉంటాం, ఇంకో ఇద్దరిని మీరు పెట్టుకోండి, సో దట్ గవర్నమెంట్ వాయిస్ కూడా మాకు వినిపిస్తుంది అని చెప్పి ఉర్జిత్ పటేల్ చెప్పాడు. దీన్ని అరుణ్ జైట్లీ ఏం చేశాడు? 7 చేసేసాడు. అండ్ కామెడీ ఏంటనంటే ఫస్ట్ టైం 6 మెంబర్స్ అపాయింట్ చేశారా? 6 మెంబర్స్ అపాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం 3 మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ ఉందా? ఆ గవర్నమెంట్ సైడ్ వాళ్ళకి అరుణ్ జైట్లీ ఏం చెప్పాడంటే, మీరు మీటింగ్కి వెళ్లే ముందు నన్ను కలిసి వెళ్ళండి అన్నాడు. కానీ వీళ్ళు కలవకుండా వెళ్ళిపోయారు. కలవకుండా వెళ్ళి అక్కడ రఘురామ్ రాజన్ ఫస్ట్ మీటింగ్ హెడ్ చేశాడు. ఓకే, రఘురామ్ రాజన్ ఏం చేశాడు అని అంటే ఇంట్రెస్ట్ రేట్ ని పెంచాడు. ఈ ముగ్గురు గవర్నమెంట్ సైడ్ వాళ్ళు కూడా వాడికి సపోర్ట్ చేశారు. సో బయటకు వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీ అదేంట్రా నిన్ను కలిసి వెళ్ళమన్నాను కదా అని అంటే, నేను ఇంతకు ముందు రఘురామ్ రాజన్ ఫోన్ చేశాను, మిమ్మల్ని కలిస్తే మీటింగ్ లోపలికి ఎలా చేయను అన్నాడు అని చెప్పారంట వాళ్ళు. సో అట్లే ఉంటది. బట్ స్టిల్ ఇప్పుడైతే పవర్ఫుల్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ వాళ్ళు ఎప్పుడైతే మానిటరీ పాలసీ కమిటీకి వెళ్తారో మీటింగ్కి, అప్పుడు ఖచ్చితంగా కలిసే వెళ్తారు. గవర్నమెంట్ సైడ్ ఏంటో వాళ్ళు స్పష్టంగా విని గవర్నమెంట్ సైడ్ ని మానిటరీ పాలసీ కమిటీలో రిప్రజెంట్ చేస్తారు. అందుకే కదా వాళ్ళని పెట్టింది. ఓకే, బట్ స్టిల్ కాస్టింగ్ ఓటుతో లెక్కేసుకుంటే ఆర్బీఐ దగ్గర 4 ఓట్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర 3 ఉంటాయి. డన్. ఓకే, అయితే వీళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి కలవాలి అని అంటే మినిమం 2 months కి ఒక మీటింగ్ అయినా ఉండాలి. మినిమం 2 months కి ఒక్క మీటింగ్ అయినా ఉండాలి. అంటే 2 months లో నువ్వు 2 పెట్టుకుంటావు నీ ఇష్టం, 3 పెట్టుకుంటావు నీ ఇష్టం, బట్ 2 months లో మినిమం ఒక మీటింగ్ ఉండాలి. ఓకే, అందుకని వీళ్ళు జనరల్లీ ఏం చేస్తారు అని అంటే, జనవరి వదిలేసి ఫిబ్రవరిలో మీటింగ్ పెడతారు, మార్చ్ వదిలేసి ఏప్రిల్. సో ఫైనల్ గా ఇలా ఇలా వస్తూ సంవత్సరంలో 6 మీటింగ్లు ఉంటాయి. లాస్ట్ మీటింగ్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది. ఓకే, సో ఇన్ 2 months minimum 1 meeting must be held. In 2 months minimum 1 meeting must be held. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఫెబ్లో ఉంటుంది మీటింగ్, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్ అండ్ డిసెంబర్. సో ఇలా సంవత్సరంలో 6 times మీటింగ్ అవుతుంది. ఓకే, రైట్, స్టార్టింగ్ ఫ్రమ్ ఫెబ్, ఏప్రిల్, జూన్, ఆగస్ట్. సో ఈ సంవత్సరం మీటింగ్ ఆల్రెడీ అయిపోయింది, ఈ మంత్ మీటింగ్ ఆల్రెడీ అయిపోయింది. 4 days బ్యాకే రిపోర్ట్ కూడా వచ్చింది. ఓకే, సో రేపో రేట్ని తగ్గించలేదు, పెంచలేదు, సేమ్ ఉన్నది ఉంచారనమాట. ఓకే, సో ఈ రోజు నుంచి మీరు ప్రతి 2 months కి ఓకే ఆ మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ ఏమైతే ఉంటుందో ఈసారి చదవడానికి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఇన్ని రోజులు అంటే మీకు ఎకానమీ తెలియదు, ఎకానమీ టర్మ్స్ తెలియవు కాబట్టి మీకు అర్థం అవ్వాల. బట్ ఈ రోజు నుంచి మీరు చదివితే పక్కా మీకు అర్థం అవుతుంది. ఓకేనా, రాసుకోండి. అయిపోయిందా? ఇంకోటి ఏం చెప్పారు అని అంటే, హియర్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ మస్ట్ బి మెయింటైన్డ్. ఫుల్ ట్రాన్స్పరెన్సీ మస్ట్ బి మెయింటైన్డ్. అంటే ఏంటి అని అంటే, 6 ఉన్నారు, ఒక్కొక్కరు ఏ పాయింట్ మీద డిస్కస్ చేశారు, రెపో రేట్ పెంచడానికి గల రీజన్స్ ఏంటి, ఒకవేళ తగ్గిస్తే తగ్గించడానికి గల రీజన్స్ ఏంటి, గవర్నమెంట్ ఎండ్ నుంచి గవర్నమెంట్ పక్షం ఏంటి, అలానే ఆర్బీఐ తరపు నుంచి ఆర్బీఐ యొక్క పక్షం ఏంటి, ఇవన్నీ పాయింట్స్ కూడా మీటింగ్ అవ్వగానే రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేయాలి.
అండ్ మీరు చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకే, సో అందుకనే చెప్తున్నా, నెక్స్ట్ టైం నుంచి ఒక్కసారి రిపోర్ట్ చదివి చూడండి. దే విల్ మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఒకవేళ 6 ఉన్నారు అనుకోండి, ఎవరెవరు ఇన్ సపోర్ట్ ఓటేస్తారు, ఎవరెవరు అగేన్స్ట్ గా ఓటేస్తారు, అది కూడా రిపోర్ట్ లో మెన్షన్ చేస్తారు. ఒక 25 బేసిస్ పాయింట్స్ తగ్గించినా పెంచినా కూడా ఎందుకు పెంచారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో హియర్ ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ. లోపల ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా బయటకు చూపిస్తారు త్రూ అ మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్. ఓకే, డన్. అయితే మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, ఉర్జిత్ పటేల్ ఏం చెప్పాడు, 2-3 ఆబ్జెక్టివ్స్ పెట్టుకోవద్దు, ఒకటే పెట్టుకోండి. గ్రోత్ అనేది చూసుకోవాల్సింది ఫినాన్స్ మినిస్ట్రీ, మనం కాదు. మనం చూడాల్సింది ఏంటి, ఇన్ఫ్లేషన్. సో ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఆబ్జెక్టివ్ ఈజ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం అన్నమాట. అయితే దీంతో పాటు ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, ఇన్ఫ్లేషన్ ని మనం చెక్ చేస్తాం. ఓకే, 3 months కి ఒకసారి, లైక్ ఎవ్రీ 2 months కి మనం చెక్ చేస్తానే ఉంటాం. అయితే లైక్ సక్సెసివ్ గా 3 quarters కి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవ్వట్లా, పెరుగుతానే పోతుంది. అప్పుడు మానిటరీ పాలసీ కమిటీ అనేది క్లియర్ క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు పెరుగుతుంది, తగ్గించడానికి మీరేం చేశారు, ఎప్పటికల్లా తగ్గుతుంది. అర్థమైందా? సో ఒక 2 quarters వరకు పెరుగుతుంది అని అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ 3rd quarter కూడా పెరిగింది అని అంటే 3rd quarter అవ్వగానే ఖచ్చితంగా దే నీడ్ టు కమ్ అప్ విత్ దేర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ ఇంక్రీజింగ్ successively consecutively for 3 years, consecutively for 3 quarters, then monetary, this committee need to give explanation. ఎక్స్ప్లెనేషన్ లో ఏం చెప్పాలి, ఎందుకు అది పెరుగుతుంది, వై, మీరు ఏ మెజర్స్ తీసుకుంటున్నారు, హౌ యు ఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్, అండ్ ఎప్పటికల్లా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో అవుతుంది, వెన్. ఈ 3 questions కి ఆన్సర్ చేయాలి ఎవరు, మానిటరీ పాలసీ కమిటీ. క్వార్టర్ అంటే 3 నెలలు అండి, హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలు, యాన్యువల్లీ అంటే 1 year. అంటే 9 నెలలు కన్సిక్యూటివ్ గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతా పోతా ఉంది అని అంటే, అలాంటి టైంలో మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు పెరుగుతుంది, తగ్గించడానికి మేమేం చేసాం, ఎప్పటికల్లా తగ్గుతుంది. ఓకే, డన్. అయితే నోట్ అని పెట్టి రాసుకోండి. Here there is no veto power with the governor of RBI. Here there is no veto power with the governor of RBI. RBI గవర్నర్ దగ్గర వీటో పవర్ లేదు. అంటే సి జనరల్ గా ఓట్ అనేది ఎందుకు వేస్తాము అని అంటే, దేన్నైనా సక్సెస్ఫుల్ చేయడానికి.
వీటో అంటే ఏంటి అని అంటే దేన్నైనా రద్దు చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ 3 లేదా ఇప్పుడు లెట్స్ సే 6 ఉన్నారు కదా, ఒక డెసిజన్ ని 5 మెంబర్స్ ఒకవైపు వేశారు, ఇంకోవైపు ఒక్కరే వేశారు. ఇతను ఒక్కరు ఎవరు అని అంటే ఆర్బీఐ గవర్నర్. ఓకే, సో ఆబ్వియస్ గా ఈ డెసిజన్ అనేది పాస్ అవ్వాలి, ఇంప్లిమెంట్ అవ్వాలి. ఎందుకు అని అంటే మెజారిటీ ఉంది. ఓకే, ఒకవేళ ఆర్బీఐ గవర్నర్ కి వీటో పవర్ ఉంటే ఓకే, ఈ ఒక్క ఓటు ద్వారా ఈ డెసిజన్ మొత్తాన్ని ఆపేయచ్చు. ఎగ్జాంపుల్, పర్మనెంట్ కౌన్సిల్ ఉందా యుఎన్ది, అందులో 5 మెంబర్స్ ఉంటారు. ఓకే, అందులో ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు ఎస్ఏ చెప్పాలి. ఏ ఒక్కరు నో చెప్పినా కూడా ఆ డెసిజన్ అనేది వీటో అయిపోతుంది. ఆ డెసిజన్ అనేది ముందుకు తీసుకెళ్ళలేమన్నమాట. 5గురికి 5గురు ఒప్పుకోవాలి. ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా కూడా ఆ డెసిజన్ అనేది పరిగణలోకి తీసుకోరు, ఆ డెసిజన్ అనేది ఫాలో అవ్వరు. అర్థమైందా? సో ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ దగ్గర నో వీటో పవర్, ఆర్బీఐ గవర్నర్ దగ్గర వీటో పవర్ అనేది లేదు. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, ఎవరు రికమెండ్ చేశారు? ఉర్జిత్ పటేల్ కమిటీ. ఏ ఇయర్ లో లా వచ్చింది? 2015. ఏ ఇయర్ లో ఫామ్ అయింది? 2016. అందుకనే దీన్ని ఏమంటాం? స్టాట్యూటరీ బాడీ అంటాం. ఎందుకనంటే ముందు ఒక లాని క్రియేట్ చేసి లా ద్వారా బాడీని క్రియేట్ చేశారు. ఇందులో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్. 3 ఫ్రమ్ ఆర్బీఐ, 3 ఫ్రమ్ గవర్నమెంట్. ఆర్బీఐ నుంచి ఎవరెవరు ఉంటారు? గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే, గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న వాళ్ళ యొక్క టర్మ్ ఎంత? 3 years. అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? దే షుడ్ నాట్ బి హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అయితే వీళ్ళు ఏదైనా మీటింగ్ స్టార్ట్ చేయాలి అని అంటే వాట్ ఈస్ ద మినిమం క్వారం? అటెండెన్స్ 4. అయితే వీళ్ళు డెసిజన్ ఎలా తీసుకుంటారు? బేస్డ్ ఆన్ మెజారిటీ, బేస్డ్ ఆన్ మెజారిటీ. అయితే ఒకవేళ ఈక్వల్ ఓటింగ్ వచ్చింది అని అంటే అలాంటి టైంలో కాస్టింగ్ ఓట్ ఈస్ దేర్ విత్ గవర్నర్. ఓకే, అయితే వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటండి? టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఒకవేళ కాన్సిక్యూటివ్ గా 3 quarters ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతా పోతా ఉంటే దే నీడ్ టు కమ్ అప్ విత్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ లో ఎందుకు, వై అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీళ్ళు మెజర్స్ ఏం తీసుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, హౌ అని, అండ్ వెన్, ఎప్పటికల్లా వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ. వీళ్ళ మీటింగ్ అనేది ఎవ్రీ 2 months కి ఒకసారి ఉంటుంది. ఓకే, ఈ 2 months కి ఒకసారి ఉండే మీటింగ్ లో ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సిఆర్ఆర్ కానీ, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, ఎంఎస్ఎఫ్ కానీ, బ్యాంక్ రేట్ కానీ, ఇవన్నీ మనం ఏదైతే చూసామో ఇవన్నీ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇవన్నీ ఎవ్రీ 2 months కి ఒకసారి ఛాన్స్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ వాళ్ళు ఏమైనా చేస్తారా అని అంటే చేయొచ్చు, బట్ జనరల్ గా చేయరు. ఓన్లీ 2 months కి ఒకసారి మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ లో తీసుకున్న డెసిజన్ అనేది నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి, నరసింహన్ కమిటీ 1 రికమెండేషన్స్ అని. సో లాస్ట్ విత్ దిస్ మానిటరీ పాలసీ కమిటీతో నేను కంప్లీట్ గా మానిటరీ పాలసీ మొత్తం మీకు ఈజీగా అర్థం అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశా, ఆర్బీఐ దగ్గర నుంచి మానిటరీ పాలసీ కమిటీ వరకు. ఓకే, సో ఒకసారి రివైజ్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. నరసింహన్ కమిటీ, ఈ నరసింహన్ కమిటీ అనేది 2 సార్లు ఫామ్ అయిందండి. ఓకే, నేను ఫస్ట్ కమిటీ గురించి చెప్తున్నా, నరసింహన్ కమిటీ 1 విచ్ ఫార్మ్డ్ ఇన్ 1991. 1991. ఓకే, అయితే ఈ 1991 టైంలో ఎల్పిజి స్కీమ్స్ ని ఇండియా అడాప్ట్ చేసుకుంది. ఎల్పిజి స్కీమ్స్ ని ఇండియా అడాప్ట్ చేసుకుంది. సో అలా అడాప్ట్ చేసుకున్న టైంలో ఇండియా గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే చాలా కమిటీస్ ఫామ్ చేసి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క సెక్టర్ ఎలా డెవలప్ అవ్వాలి అనేది టాస్క్ ఇచ్చింది అనమాట. అయితే బ్యాంకింగ్ సెక్టర్ ఎలా డెవలప్ చేయొచ్చు అనే దాని టాస్క్ ఎవరికి ఇచ్చింది అని అంటే నరసింహన్ కమిటీ. అయితే వెంటనే నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ తో వచ్చింది. ఫస్ట్ రికమెండేషన్ ఏమవుతుంది? 1969 లో నేషనలైజేషన్ స్టార్ట్ చేశారు. సో ఆబ్వియస్ గా ఫస్ట్ రికమెండేషన్ ఏమవుతుంది? నో మోర్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, నో మోర్
nationalization of banks. No more nationalization of banks. అంటే ఇంకా బ్యాంక్స్ ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టండి, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో పెట్టొద్దు. పెట్టారా ఖచ్చితంగా మీ జీవితాలను ఎవరు బాగు చేయలేరని చెప్పి నరసింహన్ క్లియర్ గా చెప్పాడు. ఆబ్వియస్ గా గవర్నమెంట్ ఉన్నవన్నీ కూడా అలానే ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్, ఓకే, గవర్నమెంట్ ఆఫీసెస్, హాస్పిటల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో గవర్నమెంట్ ఎందులో ఎంటర్ అయినా కూడా అందులో కరప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ఫ్రా అంతా బాగానే ఉంటుంది, వాళ్ళు చేసే కరప్షన్ వల్లే మొత్తం సంగనాగిపోయింది. ద సేమ్ హ్యాపెండ్ విత్ బ్యాంకింగ్ సెక్టర్ ఆల్సో. అందుకని దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ బ్యాంకింగ్ సెక్టార్లో నేషనలైజేషన్ అనేది చేయొద్దు. ఓకే, కాబట్టి ఈవెన్ కోచింగ్ సెంటర్స్ అయినా గవర్నమెంట్ ఒక కోచింగ్ సెంటర్ పెట్టింది అనుకోండి. రీసెంట్ గా నాకు ఎవరో తెలంగాణ వాళ్ళు ఎవరో ఒక యాప్ చూపించారు. తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక సెపరేట్ గా యాప్ లాంచ్ చేసిందంట. ఎవరైనా చూసారా? ఒక్కసారి అందులో క్లాసెస్ వినండి. ఓకే, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి. ఎప్పుడైనా కూడా నెత్తి మీద ప్రెజర్ ఉండాలి. పని చేస్తావా లేదా తీసేస్తాం. ఈ ప్రెజర్ ఉంటేనే మనిషి పని చేస్తాడు. లేదు అని అంటే 3 గంటల క్లాస్ గంట అయిపోద్ది. గంటలో ఇవ్వాల్సిన కాన్సెప్ట్ 1 డే ఇచ్చేస్తాడు. నచ్చినట్టు ఒక పీపీటీ స్లైడ్ తయారు చేసుకొస్తాడు, చదువుకుంటా పోతాడు, సిలబస్ కంప్లీట్ అయిపోయింది అంటాడు. అదే నెత్తి మీద ప్రెజర్ ఉంటే నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు, పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నా, రేపు ఫీడ్బ్యాక్ పాజిటివ్ గా రాలేదు అని అంటే నేను తీసేస్తా. ఎలా చెప్తాడు? రాత్రంతా పడుకోడు, ప్రిపేర్ అవుతాడు, ప్రిపేర్ అయ్యి మరీ చెప్తాడు. సో ప్రైవేట్ అనేది ఎప్పుడూ ఎఫెక్టివ్ అండి. అందుకని చెప్పి ఇంకా నేషనలైజేషన్ అనేది మానుకోమని చెప్పి ఒక సజెషన్ ఇచ్చింది. అలానే సెకండ్ వన్ ఏంటి అని అంటే ప్రైవేట్ బ్యాంక్స్ ని ప్రమోట్ చేయమని చెప్పింది. మస్ట్ ప్రమోట్ ప్రైవేట్ బ్యాంక్స్, మస్ట్ ప్రమోట్ ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ ని ప్రమోట్ చేయమని చెప్పింది. ఓకే, అలానే ఈ ఫారెన్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అంతవరకు అంటే ఇండియాలో గ్లోబలైజేషన్ లేదు, వేరే కంపెనీస్ ని ఇండియాలోకి రానిచ్చే వాళ్ళు కాదు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనేది అలౌడ్ కాబట్టి రిమైనింగ్ కంపెనీస్ వస్తాయి. ఆ కంపెనీస్ తో పాటు ఏవైనా బ్యాంక్స్ వచ్చాయి అనుకోండి, ప్లీజ్ అలౌ దెమ్. వాళ్ళని చూసి మన బ్యాంక్స్ నేర్చుకుంటాయి. విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఓకే, సో మస్ట్ అలౌ ఫారెన్ బ్యాంక్స్, మస్ట్ అలౌ ఫారెన్ బ్యాంక్స్. సో యాక్చువల్లీ ఈ రికమెండేషన్స్ తర్వాతే మన ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ అనేది బాగుపడింది. ఏదైనా క్వశ్చన్ అడుగుతారో లేదో నాకు తెలియదు, బట్ బ్యాంకింగ్ అర్థం కావాలి అని అంటే ఇతని రికమెండేషన్స్ అనేవి ఖచ్చితంగా అర్థం కావాలి. ఓకే, అయితే ఎప్పుడైతే ఫారెన్ బ్యాంక్స్ వస్తాయో ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? డిస్క్రిమినేట్ చేస్తుంది. ఇది మా లోకల్ బ్యాంకు, దీని దగ్గర నుంచి తక్కువ ట్యాక్స్ తీసుకుంటాం, వీళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మేము వడ్డీ ఇస్తాం, వీళ్ళకి సెపరేట్ రెపో రేట్ మెయింటైన్ చేస్తాం, వాళ్ళకి సెపరేట్ రెపో రేట్ మెయింటైన్ చేస్తాం. ఎందుకనంటే మా వాళ్ళు పాపం కాంపిటేట్ అవ్వలేరు, దాంతో ఆబ్వియస్ గా కాంపిటేట్ అవ్వలేరు. అయితే ఇక్కడ ముందుగానే నరసింహన్ కమిటీ ఎప్పుడు ఏమని చెప్పింది అని అంటే, ఎప్పుడైతే మీరు ఫారెన్ బ్యాంక్స్ ని ఇండియాకు అలౌ చేస్తున్నారో, డు నాట్ డిస్క్రిమినేట్, డోంట్ డిస్క్రిమినేట్ between local banks and foreign banks. Local banks and foreign banks ఇద్దరిని ఒకలాగే ట్రీట్ చేయండి. ఇది మన బ్రీడ్, అది క్రాస్ బ్రీడ్. ఏదైతే ఏంటి మన కొడుకే, మన ఇండియాలోనే బ్యాంక్ కాబట్టి ఇద్దరిని కొడుకులానే చూడాలి. చూసేటప్పుడు డిస్క్రిమినేషన్ ఉంటే మాత్రం కుదరదు. ఓకే, అయితే వీటితో పాటు ఏం చెప్పిందనంటే, ఆల్రెడీ మన దగ్గర కొన్ని గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ బ్యాంక్స్,
ఓకే, ఆ ఎస్బీఐతో కలిపి ఇంకో 11 బ్యాంక్స్, మొత్తం 12 బ్యాంక్స్ ఉన్నాయి. వీటిలో కూడా గవర్నమెంట్ షేర్ అనేది తగ్గించేసింది, 51 వరకు తీసుకెళ్ళిపోండి. ఓకే, ఇది నరసింహన్ కమిటీ 1 రికమెండేషన్స్. 2లో ఏం చెప్పింది అని అంటే అసలు గవర్నమెంట్ షేర్స్ ఉంచొద్దు, 33 ఉంచుకోండి, అంటే 1/3 షేర్స్ మాత్రమే ఉంచండి. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి. మీరు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే మీరు సర్వీస్ అంటారు, దానివల్ల ఓడ పీకేది ఏమీ లేదు. ప్రైవేట్ బ్యాంక్స్ వస్తేనే లాభాలు వస్తాయి, దేశం డెవలప్ అవుతుంది. కాబట్టి మీ షేర్ అనేది 51% కి తగ్గించేసేయండి అని చెప్పింది. గవర్నమెంట్ షేర్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ టు బి reduced to or decreased to 51%. 51% కి తగ్గించేసేయండి అని చెప్పిందనమాట. గవర్నమెంట్ షేర్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ టు బి రెడ్యూస్డ్ టు 51%. ఎక్కువ ఉన్నా కూడా మనం ఏంటి అని అంటే ఏదో అథారిటీ ఉండాలి కాబట్టి 51%. నార్మల్గా అయితే నెక్స్ట్ దాంట్లో 33% చెప్తుంది. ఎందుకనంటే గవర్నమెంట్ సెక్టార్ ఉన్నంత వరకు దేశం అనేది బాగుపడదు. ప్యూర్ క్యాపిటలిజం కాన్సెప్ట్. ఓకే, అయితే అప్పటి వరకు సిఆర్ఆర్ అనేది 13-14% ఉండేది, అండ్ ఎస్ఎల్ఆర్ వచ్చేసి 35-36% ఉండేది. అంటే ఆల్మోస్ట్ రెండు కలిపి ఒక 50%. అంటే బ్యాంకు దగ్గర ఒక 100 కోట్లు ఉంటే 50 కోట్లు అనేది ఒక 14 crores వరకు ఎవరికి ఇవ్వాలి? ఆర్బీఐకి ఇచ్చేసేయాలి. ఇంకా మిగిలిన 36 crores అనేవి ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్ కి లోన్ ఇవ్వాలి. అండ్ గవర్నమెంట్ లోన్ కూడా చాలా తక్కువ ఇచ్చేది, అంటే కరెక్ట్ గా ఇన్ఫ్లేషన్ ఇచ్చేసేది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటే అంతే ఇచ్చేది. ఓకే, ఇంకా బ్యాంక్స్ దగ్గర ఎంత మిగిలింది? 50 కోట్లు. ఆ 50 కోట్లలో కూడా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అని చెప్పి 40% ఇచ్చేయాలి. అంటే 5 4s 20 crores అటుపోతున్నాయి. ఇంకా బ్యాంక్స్ దగ్గర మిగిలిందంతా ముష్టి 30 కోట్లు. 30 కోట్లతో అదేం లాభం చేస్తుంది? ఎంప్లాయీస్ కి ఏది ఇస్తుంది? ఈ మధ్యలో ఏమైనా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చినాయి అనుకోండి, బ్యాంక్స్ కి బ్యాంక్ క్రప్ట్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. ఓకే, సో ముందు ఎట్లుండేది అని అంటే సిఆర్ఆర్ వచ్చేసి 14% ఉండేది, ఎస్ఎల్ఆర్ వచ్చేసి 35-36 ఉండేది. సో ఇప్పుడు బ్యాంక్స్ అనేవి దాని దగ్గర ఒక 100 కోట్లు ఉంటే సిఆర్ఆర్ 14 crores వెళ్ళిపోతుంది ఆర్బీఐ దగ్గరికి. ఎస్ఎల్ఆర్ వచ్చేసి 36 crores, ఇది గవర్నమెంట్ అప్పిచ్చేస్తాం, గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకుంటాం బదులుగా. సో మిగిలిందంతా ఇది 50 crores అయిపోయింది, ఇంకా 50 crores ఉంది రిమైనింగ్. ఈ రిమైనింగ్ 50 crores లో 40% వచ్చేసి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్, 40% వచ్చేసి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. అంటే అదెంత పోయింది? ఒక 20 crores పోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలింది? 30 crores. లైక్ బ్యాంక్ ప్లేస్ లో మనం ఉంటే 30 కోట్లు మాత్రం మాకెందుకు, మీరే తీసుకోండి, మొత్తం గవర్నమెంట్ బ్యాంక్ లో పెట్టుకోండి. ఆబ్వియస్లీ 30 కోట్లతో అదేం బిజినెస్ చేస్తుంది? 30%తో. 30%తో బిజినెస్ చేయాలి అని అంటే వాళ్ళు వడ్డీ ఎక్కువ తీసుకోవాలి, మినిమం వాళ్ళు సాలరీస్ ఇవ్వాలి కదా. సో ఇటుపోయి అటుపోయి స్ట్రగుల్ అయ్యేది ఫస్ట్ బ్యాంక్స్. అదేనా స్ట్రగుల్ తీసుకుంటాయనంటే ఆ స్ట్రగుల్ అంతా మన మీద వస్తాయి. మనకు లోన్ కావాలంటే 30% అడుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం రికమెండ్ చేశారు అని అంటే సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ మస్ట్ బి రెడ్యూస్డ్. దీని ప్రతిఫలమే మనకి ఇప్పుడు సిఆర్ఆర్ అనేది అరౌండ్ 4 to 4.5% ఉంది, ఎస్ఎల్ఆర్ అనేది 18% ఉంది. ముందంత ఉండేది 36, ఆల్మోస్ట్ డబుల్ ఉండేది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 13 to 14% ఉండేది, ఇప్పుడు 4.5%, 4%. దేని ప్రతిఫలం? నరసింహన్ కమిటీ 1.
ఓకే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇతను ఏం రికమెండ్ చేశారు అని అంటే, ఇప్పుడు మీరు అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ని పెడతారు. కొన్ని రోజుల తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేషన్ చేయండి. ఎవాల్యుయేషన్ చేసి ఒకవేళ ఒక బ్యాంక్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, దాన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్ అనే దర్జా ఇవ్వండి. ఆ బ్యాంక్ కి మీరు చెప్పండి ప్రతి దేశంలో కూడా తన బ్రాంచ్ ఓపెన్ చేయాలి అని. ఎగ్జాంపుల్ ఐసిసిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ ఇండియన్ బ్యాంక్సే, బట్ ఫారెన్ లో కూడా వాటి బ్రాంచెస్ ఉన్నాయి. ఎందుకు అనంటే నరసింహన్ కమిటీ ఏం చెప్పింది అనంటే, ఏ బ్యాంక్స్ అయితే నీట్ గా పర్ఫామ్ చేస్తున్నాయో వాటికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అనే స్టేటస్ ఇవ్వండి. వాళ్ళు ఇంటర్నేషనల్ గా అంటే ప్రతి దేశంలో వాళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేసుకునేటట్టు చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియా యొక్క ఖ్యాతిని ప్రపంచం మొత్తం చూపిస్తారు. ఓకే, అండ్ దానికి సెకండ్ లెవెల్లో పనిచేసే బ్యాంక్స్ కి మీరు ఏం చేస్తారు అంటే నేషనల్ లెవెల్ బ్యాంక్స్ అనే దర్జా ఇవ్వండి. వీళ్ళేంటి అని అంటే దేశంలో ఉన్న ప్రతి స్టేట్ లోని వీళ్ళకి ఒక బ్రాంచ్ ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా వీళ్ళకి ఒక బ్రాంచ్ ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్ లో కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, అవి చాలా తక్కువ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. వీళ్ళని ఏంటి అని అంటే లోకల్ బ్యాంక్స్ అనే దర్జా ఇవ్వండి. ఏంటంటే ఇవి విలేజెస్ కి లిమిటెడ్, రూరల్ ఏరియాస్ కి లిమిటెడ్, అలా చూసుకోండి అని చెప్పాడు అనమాట. ఓకే, సో he recommended 3-tier banking system. Recommended 3-tier banking system. ఎలా అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్, లోకల్ బ్యాంక్స్. ఓకే, రాసుకున్నారు, ఇది క్లియర్ కదా. 3-tier సిస్టమ్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పారు. ఓకే, అయితే ఈ టైంలో మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే బ్యాంక్ ఒకరికి లోన్ ఇచ్చింది, ఆ లోన్ అనేది బ్యాంక్ యొక్క అసెట్. ఇప్పుడు వీడేంటి అని అంటే ఇంట్రెస్ట్ కట్టట్లేదు, అసలు పే చేయట్లేదు, అలాంటి వాటిని ఏమంటాం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఆ టైంలో ఏంటి అని అంటే ఆల్మోస్ట్ 20-25% అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉండేవి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి నరసింహన్ కమిటీని అడిగితే, ఓకే, ఇతను ఏం సజెస్ట్ చేశారు అని అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనే దాన్ని స్థాపించాలి. ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దగ్గర నీ జాతకాలన్నీ ఉండాలి. అంటే నువ్వు ఏ బ్యాంక్ దగ్గర ఎంత తీసుకున్నావు. జనరల్ గా ఏమవుతుంది అని అంటే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నారా, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫర్ సే ఏ అనే పర్సన్ ఫస్ట్ ఒక బ్యాంక్ దగ్గర తీసుకున్నాడు లోన్. ఓకే, ఈ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాడు, మళ్ళీ తిరిగి కట్ల. ఈసారి బ్యాంక్ ఏంటి వాడి నేమ్ని రెడ్ లిస్ట్ లో పెట్టుకుంది, ఇంకెప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినా నీకు లోన్ ఇవ్వను అని చెప్పింది. అయితే వెంటనే వాడేమంటాడు, మార్కెట్లో బోల్డ్ ఉన్నాయి, నువ్వు ఒక్కడే ఉన్నావు ఏంటి. వెంటనే వీడు బ్యాంక్ 2 దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ లోన్ తీసుకుంటాడు, తిరిగి కట్టడు. బ్యాంక్ 3 దగ్గరికి వెళ్తాడు. సో ఫైనల్ గా ఆ ఊర్లో ఉన్న ప్రతి బ్యాంక్ కి తెలిసిపోయింది మనోడు లోన్ తీసుకుంటాడు, తిరిగి కట్టడని. వెంటనే మనోడు ఏం చేస్తాడు, ఊరు మార్చేస్తాడు, బ్యాంక్ మార్చేస్తాడు, అదే ఒకడు ఏ బ్యాంక్ దగ్గర ఎంత తీసుకున్నాడు, వడ్డీ సరిగ్గా కడుతున్నాడా లేదా అని మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి కొన్ని పాయింట్స్ ఇస్తాం. క్రెడిట్ రేటింగ్ అంటాం, విన్నారా? మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అని చెప్తారు. ఓకే, అది ఫామ్ చేయమని చెప్పి రికమెండ్ చేసిన కమిటీ ఎవరు? నరసింహన్ కమిటీ. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఎన్నో పాయింట్ అండి అది? 8th పాయింట్. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మస్ట్ బి ఫార్మ్డ్. ఇదేం చేయాలి, ప్రతి ఒక్కళ్ళ జాతకాలని దీని దగ్గర మెయింటైన్ చేయాలి. ఏ బ్యాంక్ దగ్గర ఎంత తీసుకున్నాడు, టైంకి కడుతున్నాడా లేదా, టైంకి కడితే ఒక రేటింగ్ ఇవ్వాలి, లేట్ గా కడితే ఒక రేటింగ్ ఇవ్వాలి, అసలు కట్టకపోతే అసలు రేటింగ్ ఇవ్వకూడదు అడిగి. ఓకే, అయితే ఈ రికమెండేషన్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయండి? 1919 తర్వాత చెప్పండి.
1991. ఓకే, అయితే దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి సిబిల్ అనే దాన్ని ఫామ్ చేశారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్, సిబిల్. దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారు అని అంటే 2000. సో ఇండియా ఎందుకు డెవలప్ అవ్వదంటే ఇండియా డెవలప్ అవ్వదు. ఇంత మంచి పాలసీని నెక్స్ట్ ఇయర్ వీలైతే అదే ఇయర్ ఫామ్ చేయాలి. మన వాళ్ళు ఏం చేశారు, 9 years క్యాప్. దేనికి? ఈ మధ్యలో ఎంత నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ వచ్చి ఉంటాయి. ఎస్, ఇండియా ఎందుకు డెవలప్ అవ్వదంటే ఇందుకే అవ్వదు. పనికి మన స్కీమ్స్ అన్ని వెంటనే ఫామ్ అవుతాయి, పనికి వచ్చేది మాత్రం ఫామ్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఇదే. సో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఇండియా లిమిటెడ్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఎప్పుడు ఫామ్ అయిందండి? ఇయర్ 2000 లో ఫామ్ అయింది. రాసుకున్నారా? ఓకే, నెక్స్ట్ రాసుకోండి. ఎన్నో పాయింట్? డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే దాన్ని ఫామ్ చేయాలి అని చెప్పారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే దాన్ని ఫామ్ చేయాలి అని చెప్పారు. డిఆర్టి, డెట్ రికవరీ ట్రిబ్యునల్. సి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, లెట్స్ ఒక కస్టమర్ లోన్ తీసుకున్నాడు, తిరిగి కట్ల, దాన్ని మనం ఏమంటాం, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్. అయితే ఇప్పుడు బ్యాంక్ ఏం చేసింది అని అంటే, వాడు ఆస్తి జప్తు చేసుకోవడానికి వెళ్ళింది. వీడేం చేస్తాడు, ఎవడు రాస్తాడు, నా ఆస్తి జప్తు చేసుకోవడానికి వచ్చినాడు కంటూ కర్ర తీసుకుని వాడు బయటకు వస్తాడు. వెంటనే బ్యాంక్ ఏం చేస్తుంది, భయపడిపోయి, ఈ ఎంప్లాయీ కదా వీడు భయపడిపోయి బ్యాంక్ వెళ్ళి చెప్తాడు, బ్యాంక్ వెళ్ళి కోర్టులో కేసేస్తుంది. కోర్టులో కేసేయంగానే వీడేమో, సార్ ఇప్పటికిప్పుడు నన్ను వెళ్ళిపోమంటే నా పిల్లలు అర్జెంట్ గా రోడ్డు మీద పడిపోతే ఇప్పుడు మేము ఏం చేయాలి సార్, మాకు వేరే దారి లేదు సార్, యాక్చువల్లీ నీకు కట్టేసేవాడి సార్, ఇది సార్ అది సార్, ఏదో నోటుకొచ్చిన సొల్లు చెప్తాడు. ఓకే, అయితే ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, లైక్ కోర్ట్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఇట్ విల్ ట్రై టు అండర్స్టాండ్, నువ్వు ఏ లోన్ తీసుకున్నావు, మోర్టిగేజ్ లోన్ సార్. మోర్టిగేజ్ లోన్ అంటే ఏంటి? అంటే ప్రాపర్టీ ఒకటి లైక్ కొలాటరల్ పెట్టి దానికి బదులుగా నేను లోన్ తీసుకున్నాను సార్ అని అంటే, ఓకే బానే ఉంది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి సార్, క్లాస్ 2లో ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచొచ్చు అని చెప్పారు సార్, బట్ యాక్చువల్లీ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పెంచొచ్చు అన్నదానికన్నా ఎక్కువ పెంచేశారు సార్ అని అంటే, వెంటనే కోర్ట్ ఏం చేస్తుంది, క్లాస్ 2 ఓపెన్ చేసి క్లాస్ 2 చదువుతుంది. సి దిస్ ఈస్ అ జనరలైజ్డ్ కోర్ట్. దానికి సివిల్ కేసులు తెలుసు, క్రిమినల్ కేసులు తెలుసు, బట్ ఈ బ్యాంకింగ్ ఇష్యూస్ అనేవి దానికి కొత్త. ఒకవేళ బ్యాంకింగ్ కేసెస్ ఏవైనా హియర్ చేయాలి అని అంటే ఫస్ట్ అవన్నీ చదవాలి, క్లాసులు, సబ్ క్లాసులు, దాని తర్వాత జడ్జ్మెంట్ ఇవ్వగలదు. అందుకని చెప్పి నరసింహన్ కమిటీ ఏం చెప్తున్నాడు అని అంటే, దీనికంటూ స్పెషల్ గా కొన్ని కోర్ట్స్ ఉండాలి, వాళ్ళు స్పెషలైజ్డ్ అయి ఉండాలి, బ్యాంకింగ్ టర్మినాలజీ అనేది క్లియర్ గా తెలియాలి, బ్యాంకింగ్ లో ఉన్న క్లాసెస్, సబ్ క్లాసెస్ అన్ని వాళ్ళకి క్లియర్ గా తెలియాలి. ఎప్పుడైతే నేను వెళ్తానో నాకు ఇన్స్టెంట్ జడ్జ్మెంట్ అనేది రావాలి. ఆల్రెడీ బోల్డన్ని కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్యాంక్ వెళ్ళింది, ఒక 100 కోట్లు ఎవడో తినేశాడు అన్నది, ఈ 100 కోట్లు ఆడికి ఇప్పించేసేటప్పుడు ఒక 15-16 సంవత్సరాలు జరిగితే ఆడు ఇంతలో 100 కోట్లు వడ్డీకి తిప్పుకొని 15-16 సంవత్సరాల తర్వాత మళ్ళీ 100 కోట్లు ఇచ్చేస్తాడు. ఎందుకనంటే అప్పట్లో 100 కోట్లు అంటే ఇప్పుడు ఒక 1000 కోట్లు, 900 crores ఆడు ఉంచుకొని 100 కోట్లు దానికి ఇచ్చేస్తాడు. సో ఇక్కడ డిలే అనేది కుదరదు. డిలే అనేది కుదరకుండా ఉండాలి అంటే దీనికంటూ సెపరేట్ గా కొన్ని ట్రిబ్యునల్స్ ఉండాలి. ఓకే, ఆ ట్రిబ్యునల్స్ ని ఏమంటాం, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్. దాన్ని ఫామ్ చేయమని చెప్పి నరసింహన్ కమిటీ చెప్పారనమాట. సో ఇమీడియట్ గా 1994లో ఫస్ట్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే దాన్ని ఫామ్ చేశారు. ఫస్ట్ 10 ఫామ్ చేశారు. ఓకే, ఫామ్ 10 డిఆర్టీస్ ఇన్ 1994. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే వర్క్ అవుతున్నాయండి. ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే హిట్ అవుతుంది, స్పెషలైజేషన్ లేకపోతేనే ఫ్లాప్ అవుతుంది.
రాసుకున్నారా? సో లాస్ట్ పాయింట్ రాసుకోండి. asset reconstruction company. Asset reconstruction అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి ఇండియాలో ఫామ్ చేయండి అని చెప్పారనమాట. ఓకే, సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఒకటికి లోన్ ఇచ్చాను, ₹1,00,00,000, 1 crore లోన్ ఇచ్చాను. అయితే అది ఏమైంది అని అంటే ఎన్పిఏ అయిపోయింది, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అప్పుడు వీళ్ళు ఏంటి అంటే లైక్ ఏదో క్లర్క్ లాగా బ్యాంక్లో కూర్చొని ఫైల్ని చెక్ చేసి లోన్ ఎంతకి ఇవ్వగలం అనే వాల్యుయేషన్ కట్టేసి, ఓకే, రిటర్న్ వాళ్ళు డబ్బులు ఇస్తే లెక్క పెట్టుకొని లోపల పెట్టే బ్యాచ్ ఇది. వీళ్ళు దాంట్లో స్పెషలైజ్డ్. అంతేగాని వీళ్ళు వెళ్ళి లోన్ రికవరీ చేయడానికి వస్తే వాడు కర్ర పట్టుకొని బయటకు వస్తాడు. వెంటనే వీళ్ళు భయపడుతూ మళ్ళీ రిటర్న్ బ్యాంక్ వస్తారు, బ్యాంక్ మళ్ళీ కోర్టుకి వెళ్తుంది. అందుకని చెప్పి ఇండియాలో సెపరేట్ గా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి క్రియేట్ చేయాలి అని చెప్పి నరసింహన్ కమిటీ రికమెండ్ చేసింది. దాని తర్వాత క్రియేట్ చేశారు కూడా. వీళ్ళు ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు బ్యాంక్ అనుకోండి, మీ దగ్గరకు వస్తారు, మీరు ఒక లోన్ ఉంది చెప్పాను కదా ₹1,00,00,000 తీసుకున్నారని. ఆ ₹1,00,00,000 లోన్ గురించి వీళ్ళు మీకు అడుగుతారు, ఎంత తీసుకున్నాడు? ₹1,00,00,000. ఏమైంది అని అంటే ఇప్పటి వరకు డబ్బులు తిరిగి కట్టట్లేదు. అయితే ఓ పని చేయి, నేను ఒక 70 lakhs ఇస్తా, నాకు ఆ ₹1,00,00,000 ఫైల్ నాకు ఇచ్చేసి, ఓకే, నేను చూసుకుంటా, ఇంక నీకు ఈ ఫైల్కి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్తాడు, రికవరీ చేయడానికి ట్రై చేస్తాడు. ఆడు కర్ర పట్టుకొని వచ్చేలోపు వీడు ఒక 20 మందిని బ్లాక్ డ్రెస్లు వేసుకొని కర్రలు పట్టుకొని రెడీగా ఉంటారు. వెంటనే ఆడు ఏం చేస్తాడు, కర్ర దించేసి అలా కాదు చెప్పేది వినండి అని అంటే, చెప్పేది వినేది లేదు, 15 days టైం. కట్టావా? ఓకే. లేదు అని అంటే మళ్ళీ అదే 10 మంది బ్యాచ్ వస్తుంది, తల్లి పిల్ల కూతురు అందరినీ సామాన్లతో సహా బయటికి ఇసిరేసి, వీళ్ళకి ఏంటి అంటే స్పెషలైజేషన్ కూడా ఉంటుంది, ఇమీడియట్ గా ఇల్లు కూడా అమ్మేస్తారు వీళ్ళు. ఓకే, సో అలాంటి టీం ఒకటి రెడీ చేస్తారనమాట. సో ఇండియాలో అలాంటి టీం ఉండాలి, అప్పుడే లోన్లు తిరిగి కడతారు అని చెప్పేసి ఈ కమిటీని లైక్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనే దాన్ని సజెస్ట్ చేశాడు. ఓకే, అంటే మనం ఇప్పుడు కూడా చూస్తాం ఎకానమీలో కొన్ని రోజుల్లో బ్యాడ్ బ్యాంక్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయి అని అంటే, బ్యాడ్ బ్యాంక్స్ అంటే ఇవి బ్యాడ్ అని కాదు, ఇవి బ్యాడ్ లోన్స్ ని కొంటాయి, బట్ దే ఆర్ డాడ్స్ ఫర్ బ్యాడ్ పీపుల్. ఓకే, వాటిని బ్యాడ్ బ్యాంక్స్ అంటాం, అవి మనం తర్వాత చూద్దాం. అది కూడా ఈ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఓకే, ప్రతి బ్యాంక్కి వెళ్తే ఒక బ్యాంక్ దగ్గర ఒక 1000 కోట్లు ఉందనుకోండి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, వీళ్ళు ఒక 700 లేదా 600 crores ఇచ్చేస్తారు, అవి కొనేసుకుంటారు. వీళ్ళు 1000 రికవర్ చేస్తారు. వీళ్ళు స్పెషలైజ్డ్ పీపుల్ అనమాట. రికవర్ చేసి వీళ్ళు అమ్ముకోవడంలో కూడా వీళ్ళు స్పెషలైజ్డ్. ప్రాపర్టీస్ ఏమైనా తీసుకున్నారు లేదా బంగారం ఏమైనా తీసుకున్నారు, ఇమీడియట్ గా అమ్మేస్తారు. సో అలాంటిది ఇండియాలో ఉండాలి, అప్పుడే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి తగ్గుతాయని చెప్పారనమాట. ఓకే, సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కోసం ఎన్ని సజెస్ట్ చేశాడు ఇతను? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మస్ట్ బి ఫామ్. ఓకే, ఎప్పుడైతే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఫామ్ అవుతుందో, నువ్వు ఎప్పుడైనా లోన్ తీసుకోవడానికి వెళ్తే ఒక పాన్ కార్డ్ పట్టుకెళ్తావు, నీ పాన్ నెంబర్ ఎంటర్ చేయగానే నీ జాతకాలన్నీ బయటపడతాయి, నీకు ఒక క్రెడిట్ స్కోర్ ఉంటుంది, ఆ స్కోర్ను బట్టే నీకు లోన్ ఇస్తారు. ఒకవేళ నీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మీకు లోన్ ఇవ్వడు. సో ఎవరైనా లోన్స్ తీసుకుంటే టైం తీసుకునేవి టైంకి కట్టేసేయండి. ఏదో ఫ్లిప్కార్ట్ పే లేటర్ స్కీమ్ ఇచ్చాడు నేను కట్టను అంటే మీ క్రెడిట్ స్కోర్ పడిపోద్ది. ఓకే, చీప్ గా 1500కి క్రెడిట్ స్కోర్ పడిపోతే చండాలంగా ఉంటుంది. ఫ్యూచర్ లో మనం లక్షల్లో లోన్లు తీసుకుంటాం. ఓకే, అండ్ దాని తర్వాత వీళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్. ఈ జడ్జ్మెంట్ అనేది ఫాస్ట్ గా ఉండాలి. అలా ఫాస్ట్ గా ఇవ్వాలి అని అంటే వాళ్ళ దగ్గర స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉండాలి అబౌట్ బ్యాంకింగ్. అలాంటి కోర్ట్స్ ని మీరు ఫామ్ చేయండి, వాటి పేరే డిఆర్టీస్. ఆ డిఆర్టీస్ అనేవి 1994లో ఒక 10 ఫామ్ చేశారు. ఓకే, దాని తర్వాత అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ప్రతి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ లోన్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని కొనేసి వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవరీ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నరసింహన్ కమిటీ 1 రికమెండేషన్స్. ఓకే, ఈ రోజుని చూసుకుంటే అన్ని మనకి ఇవే చూస్తున్నాం మనం. ఆ టైంలో ఇతను రికమెండేషన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బ్యాంకింగ్ మనకి చాలా బాగుపడింది. ఓకే, సో ఈ రోజుకి ఇంతే.
మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే ఫైన్ దెన్, థ్యాంక్ యూ.